సో హే గైస్, మీరు ఇక్కడ చూస్తున్న వీడియో ఉంది చూసినావా? ఇది ఒక విషాదమైన ఘటన. తండ్రితో ఒక కొడుకు, 19 ఏళ్ల కొడుకు, అయ్యా నాకు ఐఫోన్ కావాలి, ఇప్పిస్తావా లేదా, లేదంటే నేను చచ్చిపోతా అని చెప్పిండు. ఈ తండ్రి పొద్దున్నుంచి సాయంత్రం రాత్రి 12, 1 దాకా ఒక క్యాబ్ డ్రైవర్, టాక్సీ డ్రైవర్. ఈ టాక్సీ డబ్బులతోనే అతను ఇల్లు గడుపుతుండు. ఐఫోన్ కొనే స్తోమత మనది కాదు బిడ్డ, నువ్వు మంచిగా చదువుకో అని చెప్పేసి మందలిచ్చిండు. ఈ మందలిచ్చిన క్రమంలో అతనికి అవమానం అనిపించి, ఆ పిల్లగాడు ఎవరైతే ఉన్నారో అవమానం అనిపించి ఒక కొండపైకి వెళ్ళిండు. మహారాష్ట్రలో ఒక కొండ, ఛత్రపతి శివాజీ అని చెప్పేసి ఒక చిన్న గ్రామంలో ఒక కొండ. ఆ కొండకు కినారిలా నిలబడి, డాడీ నేను చచ్చిపోతున్నా, నాకు ఐఫోన్ కొనిస్తావా లేదని చెప్పి ఫోన్ చేస్తే, అప్పుడు అందరు వచ్చి ఒకటిగా అయి, బిడ్డ నీకు ఐఫోన్ అంటే ఐఫోన్ ఏదంటే అది కొనిస్తా, తిరిగి రా అని బ్రతిమిలాడినా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఎంత సంజాయించినా ఆ బచ్చగాడు అర్థం చేసుకోలేడు. ఎందుకు అంటే 19 ఏళ్ల వయసు కాబట్టి ఫీచర్ అనేది తెలియదు. తెలిసిన వారు చెప్తే వినకపోతే ఇలా కొండ మీదకెళ్ళి పడి చనిపోయే సమయం వస్తుంది. ఈ పిల్లగాడిని ఎవరైతే తండ్రి ఉన్నారో కాపాడే సమయంలో కొడుకుతో పాటు తండ్రిని కూడా తీసుకెళ్ళండి. వాళ్ళ ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకు, వీళ్ళు ముగ్గురే. ఈ ముగ్గురిలో ఇద్దరు ఆల్రెడీ కొండ మీదకెళ్ళి పడిపోయి చనిపోయారు. అదే తెల్లారి తల్లి కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. సో ఇక్కడ ఏమర్థమైంది అంటే, ఆఫ్టర్ ఆల్ ఒక ఐఫోన్ గురించి ఒక కుటుంబాన్ని తీసుకుపోయిండు. అంటే 19 ఏండ్లు పెంచిన కొడుకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఆని గురించి సాహసం చేసి కాపాడడానికి అయిన తండ్రిని కూడా తీసుకుపోయాడు. సో అటువంటప్పుడు కొడుకెందుకు జీవితంలో? వీళ్ళు ఆ కొడుకును కాపాడటానికి ముందే వీడు పోతే పోనీ నాకెందుకు అని అనుకుంటే వీళ్ళిద్దరు జీవితం సాఫీగా సాగదేమో. కానీ కొడుకే ఒక శనేశ్వరుడుగా తయారై ధర్మరాజు లెక్క ఆ కుటుంబాన్నే చీల్చుకపోయిండు. ఐఫోన్ ఏముందిరా భయ్, ఈఎంఐ పెడితే వస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఐఫోన్ గురించి ఒక కుటుంబాన్నే, నీ తండ్రిని, నీ తల్లిని, నీతో పాటు అందరినీ తీసుకెళ్ళినావు. నువ్వు ఇక్కడ చేసింది ఏం లేదు. అక్కడ నీకు మాజీ సర్పంచ్ కానీ, ఇప్పుడు ఎన్నుకున్న సర్పంచులు కానీ, వాళ్ళంతా నీకు ఐఫోన్ కొనిస్తా, తిరిగి రారా భయ్ అని అడిగినప్పుడు నువ్వు పోతే అయిపోతుండే కదరా. ఒక నిండు ప్రాణాలు, 3 ప్రాణాలు ఈరోజు నిలబడుతుండే. నువ్వు చేసిన చిన్న తప్పుకి 3 ప్రాణాలు వేనాయి. ఆఫ్టర్ ఆల్ ఐఫోన్ గురించి చూసిరా, యువత అర్థం చేసుకోవాలి. ఒక ఐఫోన్ గురించి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం తప్పు. ఒకవేళ నీకే ఐఫోన్ కావాలనుకుంటే పొద్దున లేచి సాయంత్రం దాకా నీకున్న సమయంలో 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఎక్కడ నువ్వు పని చేసి నెలకు 3000 ఈఎంఐ పెట్టుకొని కొనుక్కోర్రా దద్దమల్లారా. ఆఫ్టర్ ఆల్ ఐఫోన్ గురించి నిండు ప్రాణాలు పోయినాయి. ఐఫోన్లో ఏముందిరా, అయ్యాల కాకపోతే రేపు కొనుక్కోవచ్చు. మంచి జాబ్ వస్తే ఐఫోన్ కంటే తాతను కొనొచ్చు అక్కడ. అర్థం చేసుకుని దద్దమ్మలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే జీవితంలో. 19 సంవత్సరాలు పెంచి నీ గురించి ఎంత కష్టపడితే నువ్వు ఎరిగినవరా భయ్. ఎన్ని రోజులు ఆకలి తిప్పలతో, తిండి లేక, తిప్పలు లేక, టాక్సీ డ్రైవరు టాక్సీ నడిపి డబ్బులు సంపాదించిన పైసలతో పెరిగినవరా 19 ఏళ్ళు. లవడేక బాల్ దిమాగ్ లేదు. ఇప్పుడు నిన్ను తిట్టినా ఏం లాభంరా, నువ్వు బతికుంటే నేను ఘోరంగా తిడుతుంటే. ఆల్రెడీ సచ్చి శవమై ఏడుకో వీకినవు. సో ఫ్రెండ్స్, ఇందులో నీతి మీకు అర్థమైనట్టు అనుకుంటా. ఈ వీడియో యువత కనుక చూస్తే మారండి. ఐఫోనే సర్వస్వం కాదు, ఐఫోన్కి మించి జీవితం ఉంది. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఐఫోన్ అనేది ప్రతి ఒక్కరు కొనగలుగుతారు. సో రాలేదని చెప్పేసి ఆవేశపడకండి, ఏదో ఒక రోజు వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.